హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను. ఈరోజైతే మాకు దగ్గరలో ఉన్న వారాహి అమ్మవారి గుడికైతే వెళ్ళామండి. నవరాత్రిలో భాగంగా 9వ రోజు గురువారం నాడు వెళ్ళామండి. మాకు దగ్గరలో ఉన్న కాశీ వారాహి అమ్మవారి గుడికి వెళ్ళామండి. ఈరోజు ఈ గుడి కాకినాడ జిల్లా కరపలో అయితే ఉంది. మేము వెళ్ళేసరికి అయితే చాలా లైన్ అయితే ఉందండి. అలాగే మేము వెళ్ళేసరికి అయితే దర్శనం కూడా బాగానే జరిగింది మాకైతే. లైన్ ఎక్కువగా ఉన్నా సరే దర్శనం అయితే బాగానే జరిగింది. ఇంకా అక్కడే పక్కన మాల వేసుకున్న వారికి ఇంకా చాలా మంది భక్తులు అయితే ఉన్నారు. వాళ్ళకి కుంకుమ పూజ అయితే చేసినట్టున్నారు. మేము వెళ్ళేసరికి అయితే కుంకుమ పూజ అయితే అయిపోయినట్టుందండి. ఇంకా దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా అక్కడ పక్కన పెద్ద విగ్రహం అయితే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అయితే ఉందండి. ఇంకాని చాలా అయితే బాగుంది గుడి అంతాని. పక్కన పెద్ద ఖాళీ స్థలం కూడా ఉంది. అక్కడ కూడా విగ్రహం ఉంది. అక్కడ కూడా పూజలు చేస్తున్నారు. అక్కడ ఎక్కువ ఖాళీ స్థలం ఉండడం వల్ల చాలా మంది జనం అయితే ఉన్నారు. మాల వేసుకునే వాళ్ళు అవిని. ఇంకా అక్కడైతే పక్కనే భోజనాలు కూడా పెట్టారండి. మాకు యాక్చువల్గా అయితే భోజనం దొరకదేమో అనుకున్నాము. చేద్దాం అనుకున్నాము. బట్ ఏంటంటే అమ్మ దయ వల్ల భోజనం కూడా దొరికింది. అసలు ఆ ప్రసాదం దొరకడం అంటేనే అదృష్టం కదండి. భోజనం అయితే చేసేసి అయితే బయటకు వచ్చేసామండి. ఇంకా చూసారండి, ఫోటో అయితే తీసానండి. నేను అక్కడ పక్కన పూజ జరుగుతుందని చెప్పాను కదండి. అక్కడైతే ఫోటో అయితే తీసాను వారాహి అమ్మవారిని. ఇంకా భోజనాలకి ఇలా అయితే కూర్చున్నారండి. ఇంకా అక్కడే పక్కనైతే మేము కూడా భోజనం చేసేసాము. ఇంకా భోజనం అయితే చేసేసి ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత అయితే బయటకు వచ్చేసాము. ఇంకా బయట నుంచి అయితే వీడియో తీసానండి అమ్మవారిని. అసలు ఇంకా అమ్మవారిని వీడియో తీస్తుంటే నాకైతే చెయ్యి అయితే షేక్ వచ్చేసింది. ఇంకా బయట నుంచి అయితే అమ్మవారిని అయితే వీడియో తీసాను మీకు అందరికీ చూపిద్దామని. నాకైతే అసలు నవరాత్రుల్లో వెళ్దామని ఉంది కానీ లాస్ట్ రోజు అయితే తెలియదండి. బట్ కానీ ఏంటంటే అమ్మ దయ వల్ల నాకు నవరాత్రుల్లోనే లాస్ట్ రోజు అంటే నిన్నైతే గుడికి వెళ్ళాము. ఆ రోజు లాస్ట్ రోజు అని తెలిసింది. నేనైతే చాలా అదృష్టంగా అయితే ఫీల్ అయ్యాను. చూసారండి అమ్మవారిని. నిన్నైతే సింహం మీద అంటండి వాహనం. ఓకేనండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. బాయ్ అండి.